లాగేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు దొరుకుతారా? అందుకని వెంకటేశ్వర స్వామి వారి చేతులు లాగేసుకుని పారిపోయారు. నిజంగా పారిపోయినప్పుడు అందం చూడాలండి, వర్ణిస్తారు మహానుభావుడిది. ఆ పరిగెడుతుంటేట ఆయన పెట్టుకున్న ఆభరణముల యొక్క ధ్వని ఘన కన కన కనమని ధ్వని వచ్చిందిట. ఆ చేతులకి ఏం తక్కువ ఆభరణాలు ఉంటాయేమిటి? ఆ నాగాభరణాలు, పెట్టుకున్న కంకణాలు, పాదాలకి పెట్టుకున్న మూపురాలు, నడువుకి పెట్టుకున్న వడ్డాణాలు, మెడలో వేసుకున్నటువంటి పెద్ద కౌస్తుభమాల, ఆ పెద్ద వనమాల, పెట్టుకున్న పెద్ద కిరీటం, చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఆభరణాలు, ఇన్నింటితో స్వామి పరిగెడుతుంటే ఇంకో చంద్రుడు భూమి మీద పరిగెడుతున్నాడేమో అనిపించింది. పాపం ఈయన పరిగెడదామంటే ఈవిడ పారిపోతుంది. అందుకని ఈవిడ్ని గట్టిగా పట్టుకున్నారు. ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం? అటువంటి అమ్మని గట్టిగా పట్టుకుని అనంతాచార్యుల వారు అన్నారు, ఏమీ పిల్ల, ఎవరే వాడు? నీ మొగుడే కదా, ఎక్కడికి పారిపోయాడు అన్నారు. అమ్మంది, అయ్యో తండ్రి, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నన్ను గద్దిస్తావెందుకయ్యా? పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు, వచ్చాను.